ఒక రోజుకి పెద్ద ఎక్వేరియం షాప్ లో పెద్ద ఫిష్ ట్యాంక్ లో బోలెడన్ని రంగురంగు చేపలు ఉంటాయి. ఈ రంగురంగుల చేపలు బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దీంతో పాటు పక్కగా ఒక చిన్న ట్యాంక్ లో ఒక గ్రే కలర్ ఫిష్ ఉండేది. ఆ ఫిష్ వీటిని చూసి బాధపడుతూ ఉండేది. అందరూ వచ్చి ఆ రంగురంగు చేపల్నే కొనుక్కుంటున్నారు, నా దగ్గరకు వచ్చి అందరూ చూసి వెళ్లిపోతున్నారు కానీ ఎవ్వరూ కొనుక్కోట్లేదు అని దానిలో అదే రోజు బాధపడుతూ ఉండేది. ఇంతలో కొన్నాళ్లకి అదే ఫిష్ ట్యాంక్ లోకి ఇంకొక గ్రే ఫిష్ వస్తుంది. ఈసారి ఈ గ్రే ఫిష్ చాలా ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. దానికి ఇంకో ఫిష్ అంటుంది, అదేంటి నువ్వొచ్చి ఇందులో పడ్డావు, ఇక నుంచి నిన్ను కూడా ఎవరు కొనుక్కోరు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే తిరగాలి అంటుంది. దానికా ఇంకో ఫిష్, అయ్యో పిచ్చి చేప, మనం ఎందుకు ఎక్కడికో వెళ్ళాలి, మనం హాయిగా ఇక్కడే ఉండొచ్చు, వీళ్ళు పెట్టిందే తినొచ్చు, మనకు నచ్చినట్టు తిరగచ్చు, అయినా మనల్ని ఎవరు ఎందుకు కొనుక్కోట్లేదో తెలుసా అని ఒక నవ్వు నవ్వుతూ ఆ ఎక్వేరియం గోడని తన మూతితో తడుతుంది. తట్టి చెప్తుంది, బయట ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది, మనము ఇక్కడున్న అన్ని చేపల్లోకి చాలా కాస్ట్లీ, అందుకే అందరూ వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోతున్నారు అంటుంది. లైఫ్ లో కూడా ఇంతే, మన విలువ మనకే తెలియకపోతే మనం బాధపడుతూనే ఉంటాము. ఒక్కసారి మన విలువ మనం తెలుసుకుంటే ఇక అన్ని ఆనందాలే. ఎవరో వచ్చి ఏదో చేయాలని కోరుకుంటే నీ విలువ నువ్వే తీసేసుకున్న వాళ్ళవవుతావు. నీకన్నా గ్రేట్ అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు, నీకు నువ్వే తోపు, నీకు నువ్వే గ్రేటు. అలానే అనుకుని బ్రతికితేనే ఆనందంగా జీవించగలం. ఎవరో వచ్చి నీకు విలువెందుకు కట్టాలి, నీ వెల నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించు. కథ మీకు నచ్చిందా? జాగ్రత్త.